కాళేశ్వరం కేసును సిబిఐకి ఇవ్వడంపై బీఆర్ఎస్ ఏమంటోంది? ఏ విచారణకైనా సిద్ధమని చెప్పిన గులాబీ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఏ విధంగా ముందుకు వెళుతుంది? ఇంతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఏంటి? సిబిఐ విషయంలో గులాబీ పార్టీ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఈ అంశంపై గులాబీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అంతకుముందు తమకు మైక్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. గన్ పార్క్ వద్ద కాళేశ్వరం కమిషన్ నివేదిక పేపర్లను చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో సైతం విచారణ జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుపై అక్టోబర్ 7 వరకు సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. దీంతో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట లభించింది. మరోవైపు ఈ కేసుపై భవిష్యత్తులోనూ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు తర్వాత అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దీనిపై గులాబీ పార్టీ సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎలాంటి విచారణకు అయినా తాము సిద్ధమంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేశారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్గా కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇక ఎలాంటి విచారణకు అయినా రెడీ అని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు సీబీఐ విచారణపై ఎందుకు అభ్యంతరం తెలుపుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు అనేక సందర్భాల్లో తెలంగాణకు వచ్చిన మోదీ, అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టుపై కామెంట్స్ చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి సీబీఐ విచారణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సీబీఐ విచారణపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయాలని గులాబీ పార్టీ తన క్యాడర్కు పిలుపునిచ్చింది. మరోవైపు కేసీఆర్ సైతం ఈ అంశంపై పార్టీ ముఖ్య నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 7 హైకోర్టు తీర్పును బట్టి కార్యాచరణ తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రజలకు లబ్ధి జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మరోవైపు న్యాయ పోరాటం కొనసాగించాలని గులాబీ పార్టీ భావిస్తోంది.